హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. మొన్న దేవరా ట్రైలర్ చూశాక సరదాగా చాట్ జీపీటీ కొన్ని పాయింట్స్ ఇచ్చాం. ఆ ట్రైలర్ బట్టి అదొక స్టోరీ ఇచ్చింది. ఆ స్టోరీ చూశాక చివరికి ఏఐ కూడా ఎన్టీఆర్ కి ఎలివేషన్స్ ఇస్తుంది. ఇది కథ అసలైన మాస్ అంటే అనిపించింది. ఆ స్టోరీకి మనం కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి ఈ స్టోరీని అయితే చెప్తున్నాం. నిజంగా స్టోరీ అయితే ఇంకా వేరే లెవెల్. అంతే, ఫైనల్ దాకా చూడండి, ఎందుకంటే చివరి దాకా కొత్త కొత్త వస్తూనే ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదైతే సినిమా స్టోరీ అయితే కాదు, ఇది జస్ట్ ఒక ఇమాజినేషన్. ఇంకా లాగ్ వద్దు, వీడియో స్టార్ట్ చేద్దాం. మహోదధి అనే ప్రాంతంలో కులం, మతం వీటితో పాటు భయం కూడా లేని ప్రజలు ఉంటారు. వాళ్ళు బతకడానికి సంద్రం ఎక్కి వేటను వ్యాపారంగా చేసుకుని బ్రతుకుతుంటారు. అన్ని చోట్ల నాయకులు ఉన్నట్టే ఇక్కడ కూడా నాయకుడు ఉంటాడు. కానీ వీళ్ళ నాయకుల్ని ఎన్నికల ద్వారా కాకుండా కుస్తీలో పాల్గొని అందులో గెలిచిన వారే నాయకుడుగా ఉంటారు. కానీ అక్కడ నాయకుడి పదవి మీద ఎవ్వరికీ అంత ఆశ ఉండదు, ఎందుకంటే అందరూ సమానమైన నమ్ముతారు కాబట్టి. ఎప్పటి నుంచో పెద్దన్న వాళ్ళ పూర్వీకులు వారసత్వంగా నాయకులుగా ఉండేవారు. ఇప్పుడు పెద్దన్నే నాయకుడు. సంద్రం మీదకి వేట కోసం మాత్రమే వెళ్లే అక్కడ ప్రజలు కాలంతో పాటు మారి సముద్రంలో వెళ్లే షిప్పులో సరికెత్తుకుపోవడం కూడా మొదలు పెడతారు. మహోదధిలోనే ఉన్న దేవరా బైరా మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి వేట కోసం సంద్రం ఎక్కారు. సంద్రం విసిరిన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ వచ్చారు. వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది అక్కడ కలిసి ఉంటారు. వీళ్ళు స్మగ్లింగ్ చేసే సరికి ఏమిటో కూడా తెలియదు వీళ్ళల్లో ఒక్కరికి కూడా. ఒక రాజకీయ నాయకుడు వీళ్ళ దగ్గర పని చేయించుకుని డబ్బులు ఇస్తాడు. వీళ్ళు ఆ పని చేస్తూ ఆనందంగా బ్రతికేస్తుంటారు అందరూ. కానీ దేవరాకు మాత్రం ఒక్కటే ఆలోచన, వాళ్ళ కొడుకైన వరా గురించి. భయం అంటే ఏంటో తెలియని మహోదధి ప్రాంతంలో ధైర్యం అంటే తెలియని వాడే ఈ వర. గుండె ధైర్యం లేకుండా సంద్రం ఎక్కితే అలల అలజడికి గుండాగిపోతుంది. అంత ఉగ్రరూపం దాలుస్తుంది ఆ సంద్రం. అలాంటి చోట ఇలాంటి వర ఎలా బతుకుతాడు అనే దేవర ఆలోచన. ధైర్యం లేనివాడని దేవరాకి వర, మొండి ధైర్యం అని వరాకి దేవర ఒకరికొకరు నచ్చరు. సరుకు కోసం సంద్రం ఎక్కిన ప్రతిసారి ఎన్ని సమస్యలు వచ్చినా దేవరా బుద్ధిబలంతో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడతారు అందరూ. ఒకరోజు ఎప్పట్లాగే సరుకు కోసం సంద్రం ఎక్కుతారు. అక్కడ మొదటిసారి ఆ సరుకున్న కంటైనర్స్ నుంచి ఎవరిదో గొంతు వినిపిస్తుంది. అది విన్న దేవరా అది ఓపెన్ చేసి చూస్తే అందులో వందల మంది ఆడవాళ్లు, చిన్న పెద్ద అని తేడా లేకుండా స్పృహ తప్పి ఆ కంటైనర్ లో ఉంటారు. అందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అందులో ఒక చిన్న పాప స్పృహలోకి వచ్చుంటాది. అది చూసి బైరా తమ్ముడు వీరా, ఏంటి ఇన్ని రోజులు మనం చేసేది ఈ పనా అని అడుగుతాడు. అందుకు అందులో ఒకడు, అందులో ఏముంటే మనకెందుకు, మనం సరికిస్తాం, ఆయన మనకి డబ్బు ఇస్తాడు, అంతే, మిగతా విషయాలు మనకు అనవసరం అంటాడు. అది విన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అవును అంటారు. అప్పుడు దేవరా ఒక్క చూపుకి వణికిచ్చే సంద్రం కూడా నిశ్శబ్దం అయ్యింది. ఇంకా పాప ఏదో చెప్తూ ఉండగా అక్కడికి పోలీసులు వచ్చి దేవరా మనుషుల్ని చుట్టుముడతారు. ఇంకంతే, వీళ్ళందరూ ఎలాగైనా తప్పించుకోవాలని అక్కడున్న పోలీసుల్ని చంపడం మొదలు పెడతారు. దేవరా మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా అలా ఆగిపోయి చూస్తూ ఉండిపోతాడు. చూస్తూనే ఆ పాపని దేవరా మనుషుల్లో ఒకడు నీ వల్ల ఇదంతా అని పాప గొంతు కోసి నీళ్ళలో పడేస్తాడు. అది చూసిన దేవరా అలాగే షాక్ లో ఉండిపోతాడు. ఇంకా వీళ్ళు అక్కడున్న పోలీసులను అంతా చంపేసి ఆ కంటైనర్ ని షిఫ్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. దేవరా ఒక్కసారిగా షాక్ లోంచి బయటకు వచ్చి అందుకుంటాడు చూడు, చంపడు, కానీ అక్కడున్న ప్రతి ఒక్కడిని చావు దాకా తీసుకుని వెళ్ళొస్తాడు. అందరూ కావాల్సిన వాళ్ళే అని ఒక్క కారణం వల్ల చంపడు. ఈ ఒక్క సంఘటన వల్ల దేవరాకి అందరూ వ్యతిరేకమవుతారు. ఇది ఊరిలో పెద్దన్న దాకా వెళ్ళింది. అందరూ పంచాయతీ పెట్టారు. పెద్దన్న న్యాయం దేవరా వైపు ఉంది కాబట్టి దేవరాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ దేవరా అంటే పెద్దన్నకి ఎప్పటి నుంచే ఇష్టం. ఎంతైనా దేవరా వాళ్ళ నాన్నకి స్నేహితుడు కదే పెద్దన్న అన్నట్టు మాట్లాడతారు. అది విన్న పెద్దన్న పదవిలోంచి తప్పుకుంటానే అంటాడు. ఇప్పుడు ఆ నాయకుడి స్థానం ఖాళీగా ఉందని అందరూ బైరాను కూర్చోమని అంటాడు. బైరా మాత్రం నేను పోటీ లేకుండా కూర్చోను అని పెద్దన్నను పోటీకి పిలిచి ఓడిస్తాడు, అవమానిస్తాడు. అప్పుడే దేవరా దిగుతాడు. ఇద్దరు రాత్రి మొదలు పెడితే తెల్లవారేదాకా పోటీ పడుతూనే ఉంటారు. చివరికి దేవరానే గెలిచి నాయకుడు అవుతాడు. అందరూ పైకి బాగానే ఉన్నా లోపల మాత్రం దేవరాని ఏదో ఒకటి చేయాలనే పగుంది. దేవరా ఇంకెవరిని తప్పుడు పనుల కోసం సంద్రం ఎక్కకుండా చూస్తుంటాడు. ఒకరోజు దేవరాకి సంద్రంలో ఏదో తప్పుగా అవుతుందని తెలుస్తుంది. రాత్రిపూట ఒక్కడే సంద్రంలోకి వెళ్తాడు. చూస్తే అక్కడ కంటైనర్స్ లో మళ్లీ అమ్మాయిలను తీసుకుని వచ్చి షిఫ్ట్ చేస్తుంటారు. అది చూసి అడ్డుకోబోతుంటే దేవరాని చంపడానికి వస్తారు. దేవరా ఇంకా సహనం వదిలేసి కత్తి చేత పడతాడు. దేవరా నరికే తలని అందుకోవడానికి సంద్రంలో ఉన్న ప్రతి అలా ఎగిసి పడుతున్నాయి. ముండాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. పాదాలకి చేతులకి భారాన్ని పెట్టినట్టు రక్తం. అంత చీకట్లో కూడా ఆ నల్ల చొక్క రక్తపు మడుగుల్లో మునిగి మెరుస్తుంది. 2 రోజులు కుండపోత వర్షం కురిసినా కూడా ఆ రక్తపు నీరు పోదేమో అన్నట్టు నరుకుతున్నాడు. ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో పొడుస్తారు. అది ఎవరు అని చూస్తే బైరా వాళ్ళ తమ్ముడు వీరా. అప్పుడే తెలుస్తుంది దేనికి వీరాకి సంబంధం ఉందని. ఒక పక్క ఇంకా చాలా మంది వస్తుంటారు దేవరాన్ని చంపడానికి.
అప్పటికే వీర దేవరాని పొడి చేసి ఉంటాడు. ఇంకా దేవరా ఏం ఆలోచించకుండా వీరాని చంపేస్తాడు. అప్పుడే దేవరాని వెతుక్కుంటూ వర సంద్రంలోకి వస్తాడు. అప్పటికే దేవరా మామూలు ఉతకొత చేయడం లేదు. కత్తికే నోరు వచ్చి కనికరించి దేవా అన్నా కూడా ఆగుతాడో లేదో తెలీదు. తనని చంపడానికి వచ్చిన వాళ్ళ ఆయుధాలు తన ఒళ్ళు చీలుస్తున్నా వాళ్ళని చంపి కానీ అడుగు ముందుకు వేయడం లేదు. అప్పటికే దేవరాకి ఎన్నో కత్తిపోట్లయ్యాయి. అయినా సరే మీదకు వచ్చిన వాళ్ళ మీద పడిపోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవా చేతుల ఆయుధం కత్తిలా కాకుండా యమపాసంలా కనిపిస్తుంది. దేవరా దగ్గరికి వస్తాడు. దేవరా చావు చివరల్లో ఉంటాడు. ఇంకా ఎంతో మంది వస్తుంటారు దేవరాని చంపడానికి. అప్పుడే ఎన్నో ఏళ్ల తర్వాత నాన్నని పిలిచి దగ్గరకు పోయి దేవరాని వేరే పడవలోకి తీసుకుని పారిపోతుంటాడు. అప్పుడు దేవరా వరాకి ధైర్యం చెప్పి కొన్ని మాటలు చెప్తాడు. నేనున్నానన్న భయమే ఏ చెడు పనులకి వాళ్ళని సంద్రం ఎక్కకుండా చేస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఊర్లోకి తీసుకొని పోతే నా చావు నుంచి వాళ్ళకి పుట్టే ధైర్యం ఇంక వాళ్ళని ఆపలేదు. నేను చచ్చిన విషయం కూడా తెలియకూడదు. ఇక నుంచి నేను కానరాని భయం అవుతా అని చెప్పి తను చనిపోయే విషయం కూడా ఎవరికి చెప్పొద్దు అని మాట అడుగుతాడు. మాట ఇచ్చిన వెంటనే పడవలోంచి నీళ్ళలోకి దూకేసి ఒక్కసారిగా నీళ్ళలో నుంచి వాళ్ళ వెనక పడుతున్న వాళ్ళ పడవల్లోకి దూకి అందరినీ చంపేసి తను ప్రాణాలు విడిచేస్తాడు. దేవరాకిచ్చిన మాట కోసం ఈ విషయం ఎవరికి చెప్పడు. తర్వాత రోజు బైరా తమ్ముడి శవాన్ని చూసి దేవరాని ఎలాగైనా చంపాలనుకుంటాడు. దేవరా ఎక్కడికో వెళ్ళిపోయాడని తనని వెతుక్కుంటూ తిరుగుతుంటారు. అదే ఊరిలో ఉన్న వరాన్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఊరికి నాయకుడు బైరానే. కానీ ఎటువంటి చెడు పనులు జరగకుండా అంతా ప్రశాంతంగా సాగుతుంది. కానీ వరాని మాత్రం ఒక పిచ్చివాడు, నువ్వే దేవరా, నేను నిన్ను చూశాను, నీ ఉగ్ర రూపం చూశానని ఏదో వాగుతూ ఉంటాడు. అది విని ఆ ఊర్లో వాళ్ళంతా నవ్వేవాళ్ళు. వీడి పోలిక వీళ్ళ నాన్నది కానీ రక్తం కాదు, వీడికంత సీన్ లేదని అనేవారు. వరా కూడా ఎందుకయ్యా నీ పిచ్చి వాగుడుతో నన్ను సమస్యలోకి ఇరిగిస్తావని అంటాడు. ఇంకా ఒకరోజు కుస్తీ పోటీలో వరాన్ని ఆట పట్టించడానికి కుస్తీలోకి పిలుస్తారు. వరా రాడని నువ్వు ఇప్పుడు వస్తే నీది మీ నాన్నది ఒకటే రక్తం, లేదా లేదంటాడు. అది విన్న బైరా వాడిని ఒక్కటి పీకి మాటలు అదుపులో రాని అని చెప్తాడు. అప్పుడు బైరా వాళ్ళలో ఒక మనిషి వీడిని ఇక్కడే పెట్టుకుని వాళ్ళ నాన్నని వెతుకుతున్నావు ఎందుకు, వీడిని చంపే వాళ్ళ నాన్నే, ఆ దేవరే వస్తాడు అంటాడు. అది విని బైరా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత బైరా దేవరాన్ని వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు. అప్పుడే ఇక్కడ ఊరిలో ఇదే టైం అని వరా ప్రేమిస్తున్న అమ్మాయిని అడ్డం పెట్టుకుని వరాని బరిలోకి దింపుతారు. వరా భయపడుతూనే వెనక్కి పక్కకి జరుగుతూ కుస్తీ ఆడకుండా ఉంటాడు. అప్పుడే బైరాని వాళ్ళ మనిషి, అయినా వాడన్నది కూడా నిజమే కదా, కళ్ళ ముందే ఉన్న కొడుకుని వదిలేసి ఎక్కడో ఉన్న తండ్రిని వెతుకుతున్నాం, ఆ కొడుకుని చంపేస్తే తండ్రి ఎత్తుక్కుంటూ వస్తాడని అంటాడు. సేమ్ టైంలో ఇక్కడ మళ్ళా నీ ఒంట్లో ఉన్నది మీ నాన్న రక్తం కాదా అంటారు. అప్పుడు వీరా ఒక్క షాట్ లోనే అవతల వాడిని పడేస్తాడు. అప్పుడే బైరా దేవరా కన్నా ఈ వరానే ప్రమాదం అంటాడు. ఆ పిచ్చోడు చెప్పాడు, ఆ రోజు దేవరాని చివర కలిసింది ఈ వరానే. దేవరా వీడితో ఏదో మాట తీసుకుని నీళ్ళలో దూకేశాడంట. వాడు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం తప్పుడు పనికి సంద్రం ఎక్కిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు. ఇప్పటిదాకా సంద్రంలోకి వెళ్లి తిరిగి రాని వాళ్ళందరినీ మింగేసింది ఈ వరా చీకటి ఉనికి. ఆ పిచ్చోడి మాటలు నమ్ముతున్నావా అని అడిగితే మౌనంగా ఉంటాడు బైరా. మరి ఇప్పుడు ఆ దేవరాన్ని తీసుకుని వచ్చి ఈ వరాన్ని ఆపుతావా అని అడిగితే దేవరా లేడు, చనిపోయాడు అంటాడు. నీకెలా తెలుసు అని అడిగితే మన ఊరిలో పిచ్చోడు ఆ రోజు చూసి చెప్తే వణుకుతావు. దేవరా ఆ రోజు ఇంకొక పడవలోకి దూకి అందరినీ చంపేశాడు. లోపలున్న పేలుడు మందు పేలి దేవరా చనిపోయాడు అనుకుంటాడు వరా. కానీ దేవరా బ్రతికే ఉన్నాడు. దేవరాన్ని తీసుకుని పోవడానికి ఇంకొక పడవ వచ్చింది. ఆ పడవలో ఒక ద్రోహం జరిగింది. ఇప్పుడు ఆ ద్రోహం మన సాయం కోరింది. మనం ఒక్కరే ఆ వరాన్ని ఏమీ చేయలేం. ఈయనతో చేతులు కలిస్తే మన బలం పెరుగుతుంది, ఆ వర ఆయుష్ తగ్గుతుంది. ఒక పక్క వర ఏంటో తెలిసిన బైరా, మరో పక్క వర నిజ రూపం తెలుసుకున్న మహోదది, ఇంకొక పక్క వర ఉన్నంత వరకు ప్రమాదంగా భావిస్తున్న ఒక మనిషి. వర ఊరి వాళ్ళకి నిజం చెప్తుంటే ఈలోపు బైరా ఒక పెద్ద సైన్యాన్ని వేసుకుని వస్తాడు. అంతమంది ఒక్కసారిగా వరాన్ని చుట్టుముడితే ఊరి వాళ్ళందరూ కుస్తీలో ఒక్కడే కాబట్టి ఓడించాడు. ఇప్పుడు ఇంతమందిని ఏం చేస్తారో అని భయపడతారు. ఆ పిచ్చోడు వచ్చి, సొరనే వేటాడిన నీకు ఈ పిల్ల చేపలు ఒక లెక్క, ఆ రోజు నడి రేతిరి సముద్రం నడి బొడ్డులో నువ్వు ఆడిన ఆ చావు ఆట నేను మాత్రమే చూసా, ఇవాళ ఈ జన సమూహం చూస్తుందని అంటాడు. అందరూ షాక్ అయిపోయి వరాన్ని చూస్తుంటారు. ఇంకా వరాన్ని అరుకుతాడు చూడు. వచ్చిన వాళ్ళంతా వర నేరుగా తల తీసే, అంతేకాని ఇంత ఘోరంగా చంపకని కాళ్ళ మీద పడతారు. ఒడ్డున పారే నెత్తురు ఆ సముద్రానికి సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఫైనల్ గా బైరా దగ్గరికి పోయి, ఎన్ని రోజులు కూడిన ధైర్యం ఈ రోజు కూడిందంటే ఆ దేవరా లేడని నిజం తెలిసి ఉండాలి, లేదా ఈ వరా భయస్తుడని నువ్వు మళ్ళీ నమ్ముండాలి అంటాడు. అప్పుడు బైరా ఏదో చెప్పబోతుంటాడు. వెంటనే పెద్దన్న, వీడితో ఇంకా మాటలేంటి, చంపే అని అంటాడు. ఊర్లో వాళ్ళంతా కూడా అవును చంపే అంటారు. వెంటనే ఆ పిచ్చోడు పరిగెత్తుకుంటా వస్తుంటే పెద్దన్న వచ్చి నువ్వు ఆగబోయా అని తోసేస్తాడు. ఆ పిచ్చోడు లేచి ఇతనే ఆ దారుణమైన మోసం చేసిందని పెద్దన్నను చూపిస్తాడు. అప్పుడు పెద్దన్న ఊర్లో వాళ్ళంతా అతన్ని తోసేసి నువ్వు ఆగరా పిచ్చోడా, నువ్వు నీ పిచ్చి మాటలు అని అంటారు.
ఒక్కసారిగా పిచ్చోడు పైకి లేచి, ఎవర్రా పిచ్చోడు, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ విచ్ యూ గైస్ ఆర్ స్మగ్లింగ్. నేను ఆ షిప్ యొక్క కెప్టెన్ ని. ఆ రోజు నువ్వు దేవరా ఉన్న చోట నేను ఉన్నానయ్యా. నువ్వు వెళ్లిపోయిన తర్వాత అక్కడ కొన్న ఊపిరితో ఉన్న మీ నాన్న దేవరాని ఈ పెద్దన్న వచ్చి పడవలోకి ఎక్కించుకుని వెన్నుపోటు పొడిచి మరీ చంపాడయ్యా. అయినా దేవరా లాంటి మనిషి ఒక మామూలుగా యుద్ధం చూస్తూ చనిపోయాడంటే మీరెలా నమ్మారా అంటాడు. బంధం పేరుతో నమ్మిచ్చి మోసం చేసి వెన్నుపోటు పొడిచి చంపాడయ్యా ఈ పెద్దన్న అనగానే పెద్దన్న వరాన్ని కడుపులో పొడుస్తాడు. అవునరా, నేనే చంపా. మరి నీ అయ్యక భయపడి ఏ నా కొడుకు సంద్రం ఎక్కలా, సరుకు దించలా. కొన్ని లక్షలు పోతున్న యాడి వల్ల నేను పదవి దిగి ఈ బైరాగాన్ని ఎక్కిద్దాం అనుకుంటే ఈడేమో ఎచ్చులకు పోయి మీ నాయన పోటీకి దిగేలా చేసి వాణ్ణి నాయకుని చేశాడు. ఆ రోజు సంద్రంలో తప్పు జరగతాందని చెప్పింది నేనే. నీ అయ్య మీదకి మందలుగా జలాన్ని పంపించింది నేనే. అయినా ఏం లాభం, కొన్న ఊపిరితో కూడా కనికరం లేకుండా చంపాడు. అందుకే మోసం చేసి చంపాల్సి వచ్చింది. అది పిచ్చోడు చూశాడు. ఇంకా నీ దాకా వస్తే నాకే ప్రమాదం అని ఈ భైరవతో చేతులు కలిపి నిన్ను చంపదాం అనుకుంటే నువ్వు నీ అయ్య కన్నా ప్రమాదంలో ఉన్నావే. అయినా అట్టారా చంపేది నువ్వు నీ అయ్య వాళ్ళని అని అంటాడు. ఇంకా ఇదంతా చూసిన ఊరి జనం షాక్ లో ఉంటారు. ఇంకా వరాన్ని చంపపోతే వర అందరినీ చంపేస్తాడు, పెద్దన్న బైరాతో సహా. మూవీ అంతా అయిపోతుంది. ఎండింగ్ లో ఇంకా ఫారెన్ లో ఒక పెద్ద మాఫియాని చూపిస్తూ మన కంటైనర్లు మహోదధిలో ఆగిపోతున్నాయి, అక్కడే మాయమవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి కూడా తెలియట్లేదు. ఇదంతా ఎవడో దేవరా చేస్తున్నాడంట. సో ఇంతే గైస్, ఎలా ఉంది స్టోరీ? హోప్ అంతా బాగానే ఉందనుకుంటా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు తెలుస్తుంది. అలాగే మీకు ఇంకా ఏ అప్కమింగ్ మూవీ స్టోరీస్ అయినా ఇలా కావాలి అంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేయాలో మీకు తెలుసు, అలా కానిచ్చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో మూవీ మెరైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.